గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. నమస్కారం. ఎగ్ మినిస్టర్ అమర్నాథ్ గారు ఉత్తరాంధ్రకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడుగుతున్నారు. ఉత్తరాంధ్రకి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారనడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది నారా చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి 14,450 కోట్లు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. 4,000 మందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని రీ రిక్రూట్మెంట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రైల్వే జోన్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి భూమిని కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చింది నారా లోకేష్ గారు. విశాఖని గ్రీన్ హైడ్రో ఎనర్జీగా మార్చింది నారా చంద్రబాబు గారు. అలాగే ఫార్మా హబ్గా మార్చింది నారా చంద్రబాబు. ఇన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ మాత్రమే తీసుకొచ్చింది. మీరు చేసింది ఉత్తరాంధ్రకి ఏం చేశారో చెప్పండి. స్టీల్ ప్లాంట్కి ఉన్న భూముల్ని దారాదత్తం చేసి అమ్మేసి మీ సొంత పథకాలకి మళ్లించాలని మీరు అనుకోలేదా? అలాగే గంగవరం పోర్టుని కూడా అదానికి దారాదత్తం చేసింది మీరు కాదా? అలాగే ఎక్కడైతే విశాఖపట్నంలో భూములు ఉన్నాయో ఆ భూముల్ని కొల్లగొట్టింది మీరు కాదా? ఉత్తరాంధ్రకి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని అమర్నాథ్ అనలేక ఈరోజు ప్రతిపక్షంగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నిందలు వేసినా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని జగమెరిగిన సత్యం.